తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హైదరాబాద్ అండ్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని పైన 3 కేసెస్ ఇంతకు ముందు కూడా ఉంది. ఇదిలో 2012 AP Minority Welfare Society withdrawal of fixed deposit. That case was investigated by CID. AP Housing Board scam 2015. తర్వాత ఒక చెన్నైలో కూడా ఒక కేసు ఉంది నార్దర్న్ కోల్డ్ ఫీల్డ్కి. బట్ ఇదిలో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం డీటెయిల్గా లేవు. మన జాయింట్ సిపి గారు మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తారు. ఈ ఇంతకుముందు 4 పర్సన్స్కి అరెస్ట్ జరిగింది. ఇదిలో షేక్ మస్తాన్ వలీ, చీఫ్ మేనేజర్ కార్వాన్ బ్రాంచ్, అతను కూడా నేటివ్ ఆఫ్ గుంటూరు, పర్హాప్స్ నర్సరావుపేట్. దెన్ సత్యనారాయణ, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ మర్కెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ విజయవాడ. పద్మావతి, మేనేజర్ ఆపరేషన్ ఏపీ మర్కెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్. ఒరిజినలీ ఆమె నేటివ్ ఆఫ్ విజయవాడ అండ్ సిస్టర్ ఆఫ్ సత్యనారాయణ. తర్వాత సయ్యద్ మొయినుద్దీన్, ఆక్యుపేషన్ రిలేషన్షిప్ మేనేజర్ ఏపీ మర్కెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, నేటివ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. నౌ ఈ అన్ని అరెస్టెడ్ పర్సన్స్కి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ రికార్డ్స్ ఉన్నాయి, కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇది అన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మన జాయింట్ సిపి అవినాష్ మొహంతి గారు మీ అందరికీ షేర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. ఇదే ప్రకారం కొన్ని నీడల్ ఆఫ్ సస్పిషన్ ఇంకా 8-9 పర్సన్స్ పైన ఉన్నాయి. ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దోస్ నేమ్స్ వీ కెనాట్ టెల్ నౌ. ఇది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వన్స్ ఇట్ కమ్స్ అవుట్ స్టెప్ బై స్టెప్ మీ అందరికీ డీటెయిల్లో చెప్తాము. ఎంటైర్ అమౌంట్కి జనరలీ ఒక ఫ్రాడ్యులెంట్ విత్డ్రావల్కి బ్యాంకింగ్ సిస్టంలో ఒక రూల్ ఉంది దట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ల్యాప్స్ ఆర్ కనైవెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బ్యాంక్ దెన్ బ్యాంక్ హ్యాస్ టు పే ద మనీ. సో ఈ ఎంటైర్ లయబిలిటీ ఈజ్ ఆన్ ద బ్యాంక్ టు compensate for the money to the owner, in this case government of Telangana. So ee sandarbhamlo 1 or 2 questions we will take, then I will ask joint CP Avinash Mohanty garu to tell you the details with finer description. Meeru cheppandi. Telugu? Okay. సో ఇప్పుడు ఈ డబ్బులు మీకు ముందు కూడా మనం ఒక 2 ప్రెస్ నోట్స్ ఇచ్చాము డ్యూరింగ్ అరెస్ట్ ఆఫ్ ఈ ఏపీ మర్కెంటైల్ సొసైటీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ మేనేజర్. సో అప్పుడు ద మనీస్ వర్ ట్రాన్స్ఫర్డ్, అందరికి తెలుసు, టు ఏపీ మర్కెంటైల్ సొసైటీ అకౌంట్ ఇన్ అగ్రసేన్ బ్యాంక్, ఇక్కడ సిద్దింబర్ బజార్ బ్రాంచ్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు. అక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ముందే ఈ యాజ్ అ ప్రికాషన్ వీళ్ళేం చేశారు, ఈ అక్యూజ్డ్ అక్కడ తెలుగు అకాడమీ పేరులో ఒక మెంబర్షిప్ తీసుకున్నారు. మర్కెంటైల్ సొసైటీలో ఒక అకౌంట్ లాగా మెంబర్షిప్ తీసుకున్నారు. సో వీళ్ళు ఏం చెప్పి దట్ మేము ఏదో తెలుగు అకాడమీ ఎంప్లాయీస్, మేము తెలుగు అకాడమీ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, సో క్యాష్ విత్డ్రాల్స్ కావాలని చెప్పి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు. సో ఈ డబ్బులు ఈ మర్కెంటైల్ సొసైటీ వాళ్ళ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి క్యాష్లో ఈ అక్యూజ్డ్కు ఇచ్చారు ఇన్ పార్ట్స్. ఈ జరిగింది లాస్ట్ 8-9 మంత్స్లో. సో ఆ 8-9 మంత్స్లో అమౌంట్స్ విత్డ్రా చేసి ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో ఈరోజు 6 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు, దాని ముందు 4, సో టోటల్ 10. సో ఈ దీంట్లో వీళ్ళ మధ్య అండ్ కొందరు అదర్ అక్యూజ్డ్ ఉన్నారు మేము వెతుకుతున్నాం కూడా. సో వీళ్ళందరికీ డబ్బులు పంచుకున్నారు యాజ్ పర్ దేర్ రోల్ అండ్ దేర్
దేర్ షేర్ ఆ రోల్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయింది. దాంట్లో అన్నిటి మీద పెద్ద భాగం సాయి కుమార్కి వెళ్ళింది, దెన్ వెంకటరమణకి వెళ్ళింది, దెన్ మిగతా మెంబర్స్కి ఇంక్లూడింగ్ బ్యాంక్ మేనేజర్స్ అండ్ యాజ్ పర్ ది ఎవిడెన్స్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ ద అకౌంట్స్ ఆఫీసర్కి కూడా డబ్బులు వెళ్ళడం జరిగింది. సో ఈ డబ్బులతో మోస్ట్ ఆఫ్ దెమ్కి ఎక్కడెక్కడ అప్పులు కొందరు తీసుకున్నారు, కొందరు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకున్నారు, కొందరు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సమ్ బిజినెస్ డీలింగ్స్లో వాడుకున్నారు. సో మాకి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు వరకు వచ్చినాయి. ఇప్పుడు మనం వీళ్ళది కస్టడీ కూడా ఫైల్ చేస్తాం, పోలీస్ కస్టడీ ఫైల్ చేసినాక ఎక్కడెక్కడ డబ్బులు వాడినారో అది తెలుసుకుంటాం. ఇప్పుడు పాత్రం ఉన్న వరకు మేము అరెస్ట్లు చేసాము. ఇంకా ఎవరిది పాత్రం కన్ఫర్మ్ అవుతూ పోతుంది, వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద స్టేటస్. సో సారీ కొంచెం అకౌంట్స్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి, బట్ దోస్ ఆర్ వెరీ స్మాల్ అమౌంట్స్. కొంచెం క్యాష్ కూడా వీళ్ళ పొజిషన్ నుంచి రికవర్ అయింది, బట్ దట్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్, ఇన్ ఫ్యూ ల్యాక్స్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 12-13 lakhs అకౌంట్స్లో ఫ్రీజ్ అయింది. కొంచెం క్యాష్ అమౌంటింగ్ టు 3-4 lakhs ఏదో రికవర్ అయింది వాళ్ళ పొజిషన్లో. బట్ సారీ we will try for whatever is possible, whether if cash is available, if it is available, then where it is available, and then we have to see that. And as I told, kondaru properties konnaru, kondaru appulu icharu. So alanti situations lo we'll see what can be done best. ఇప్పుడు అక్కడ మనం ప్రెస్ నోట్లో ఇచ్చాం దట్ హీ వాజ్ ఎర్లియర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 other offenses యాజ్ పర్ హిజ్ ఓన్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ బ్యాంక్, అండ్ ఆల్ 3 cases రిలేట్ టు బ్యాంక్ FDR విత్డ్రాల్స్ ఓన్లీ. సో ఆయనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ how these kind of FDs operate, how accounts are opened, closed. So based on that information, he along with Venkatramana, they and one or two other associates decided that మనం ఒక ఇప్పుడు డబ్బులు మనకి అవసరం, సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఇన్ ప్లేస్. సో ఇప్పుడు ఈ సిస్టంలో, ఈ బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఏజెంట్స్, బ్రోకర్స్ ఉంటారు ఫర్ లోన్స్, ఫర్ FDs, బికాస్ both from side of banks as well as from side of companies, because they want to open, get good rates of interest, good loans. So ఉంటారు. So through that network, and they are all, మీరు నోటీస్ చేస్తే all of them are in some way connected with real estate business. So అందరికీ ఇలాంటి పర్సన్స్తో పరిచయం ఉంది, అండ్ అదే సర్కిల్లో తిరుగుతారు. సో ఆయనకి బేసికలీ తెలుసు దట్ ద అమౌంట్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ ఆర్ నాట్ గోయింగ్. ఇప్పుడు ప్రాసెస్లో ఏం జరిగేది అంటే, ఎప్పుడు తెలుగు అకాడమీకి ఎప్పుడైనా FDR ఓపెన్ చేయాలంటే ఆ కాల్ యూస్ టు గో టు సాయి కుమార్. సో సాయి కుమార్ ఏం చేస్తాడు, వాళ్ళ మనుషులు ఈ డాక్టర్ వెంకట్ కానీ సోమశేఖర్ కానీ వాళ్ళకి పంపించేవాడు తెలుగు అకాడమీ. వాళ్ళు ఇక్కడ మన అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర హీ యూస్ టు చెక్స్ తీసుకునేవాళ్ళు. సో ఆయనకి కూడా తెలుసు దట్ ఈయన దీస్ పీపుల్ ఆర్ సమ్వే, దే ఆర్ నాట్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీవే. నోయింగ్ దట్ హీ యూస్ టు హ్యాండ్ ఓవర్ చెక్స్ టు దెమ్. ఆ చెక్స్ తీసుకొని వీళ్ళు చెక్ అండ్ లెటర్ కూడా ఇస్తారు కదా FD ఓపెన్ చేయాలని. సో చెక్ అండ్ FDకి రెండుకి లెటర్స్ ఇచ్చేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ FDకి లెటర్ 1 yearకి వెళ్తుంది. 1 year FD సే 1 crore అమౌంట్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నా, జస్ట్ 1 crore అమౌంట్ ఫర్ 1 year. సో వాళ్ళు ఆ లెటర్ తీసుకుంటారు. లెటర్ తీసుకొని ఈ వెంకటరమణ అండ్ వాళ్ళ అసోసియేట్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ లెటర్కి ఫోర్జ్ చేసేస్తారు. ఆ 1 crore అమౌంట్కి 50 lakhs అమౌంట్లో బ్రేక్ చేసేస్తారు 2 letersగా. 50 lakhs ఫర్ 14 days, ఇంకొక 50 lakhs ఫర్ అనదర్ 14 days ఆర్ 1 month, అలాగా లెటర్ తయారు చేసుకుంటారు. సో ఆ లెటర్ బ్యాంక్కి పంపించేస్తారు విత్ దిస్ ఒరిజినల్ చెక్ ఆఫ్ ది అకాడమీ. సో బ్యాంక్లో బ్యాంక్ మేనేజర్ కల్యూషన్ ఉంది కాబట్టి బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, ఈ లెటర్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 yearకి FD చేయకుండా 1 crore 50 lakhs ఫర్ 14 days 30 days FDs చేసుకున్న వాళ్ళు.
ఇన్ ద మీన్ టైం వీళ్ళు ఇక్కడ మధ్యలో ఫేక్ ఎఫ్డిఆర్స్ తీసి అకాడమీకి ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆ ఫేక్ ఎఫ్డిఆర్స్ అకాడమీ దగ్గర వచ్చేస్తుంది. బ్యాంక్ దగ్గర వాళ్ళు జెన్యున్ ఎఫ్డిఆర్ ఆ డిఫరెంట్ అమౌంట్స్కి వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ పీరియడ్ అయిపోయినాక 14 days or 30 days అయినాక దే యూస్ టు గివ్ అనదర్ లెటర్, అగైన్ అ ఫేక్ లెటర్, దట్ ఈ అమౌంట్స్ ఈ ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. సో అలాగే వెళ్ళిపోయేది.